వెల్కమ్ టు ఐ న్యూస్. కరేబియన్ దీవి క్యూబా ఇప్పుడు ఒక అపోకలిప్టిక్ సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికా ఆంక్షల దిగ్బంధనం ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టడమే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలను కూడా స్తంభింపజేస్తోంది. వెనిజులా, మెక్సికో నుండి చమురు సరఫరా నిలిచిపోవడంతో క్యూబా ప్రభుత్వం అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ చమురు సెగ క్యూబా ప్రజల జీవితాలను ఎంతలా అతలాకుతలం చేస్తోంది? ప్రపంచ దేశాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇప్పుడు సవివరంగా చూద్దాం. క్యూబా గడ్డపై ఇప్పుడు ఇంధన హాహాకారాలు మిన్నంటుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కఠినమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ప్రభావంతో క్యూబా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందంటే ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం అర్ధరాత్రి నుండి అమల్లోకి వచ్చేలా దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో అంతర్జాతీయ విమానాలకు ఇంధనం నింపే ప్రక్రియను ఒక నెల రోజుల పాటు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు క్యూబా పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీనివల్ల కెనడా, యూరోప్, ఇతర దేశాల నుండి క్యూబాకు వచ్చే విమానాలు ఇప్పుడు ఇంధనం కోసం కరేబియన్ రీజియన్ లోని ఇతర దేశాల్లో ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది పర్యాటక రంగంపై ఆధారపడిన క్యూబా ఆదాయానికి భారీ గడ్డి కొడుతోంది. ఈ సంక్షోభానికి మూల కారణం వెనిజులాలో చోటు చేసుకున్న రాజకీయ మార్పులు. గత నెలలో వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన తరువాత దశాబ్దాలుగా క్యూబాకు అందుతున్న రాయితీ చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీనికి తోడు క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపై అయినా అమెరికాలోకి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించడం గ్లోబల్ మార్కెట్లో కలకలం రేపింది. ఈ బెదిరింపుతో మెక్సికో వంటి మిత్రదేశాలు కూడా క్యూబాకు చమురు సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే 3 వారాల్లో క్యూబాలో ఉన్న నిల్వలు పూర్తిగా ఖాళీ అయిపోనున్నాయి. ఇది దేశాన్ని పూర్తి స్థాయి మానవతా సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ప్రస్తుతం క్యూబాలోని హవానా వంటి నగరాల్లో ప్రతిరోజు 12 నుండి 14 గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ప్రజలు గుర్రపు బగ్గీలను ఆశ్రయిస్తున్నారు. అత్యవసర సేవల కోసం ఇంధనాన్ని ఆదా చేసేందుకు క్యూబా ప్రభుత్వం వారానికి 4 రోజులు మాత్రమే పని దినాలుగా ప్రకటించింది. స్కూళ్లు, యూనివర్సిటీలు, పర్యాటక కేంద్రాలు మూతపడుతున్నాయి. అటు ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ఇటు డాలర్ల కొరత వల్ల నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడం కూడా కష్టమవుతోంది. మెక్సికో మానవతా దృక్పథంతో పంపిన సుమారు 815 టన్నుల బియ్యం, పాలు వంటి సాయం కొంత ఊరటనిచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన కరువును తీర్చడానికి అది ఏమాత్రం సరిపోదు. అమెరికా వేసిన ఈ ఆర్థిక ఉచ్చు నుండి క్యూబా ఎలా బయటపడుతుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.